నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్నది. ప్రతి చోట క్రికెట్ వాతావరణం ఉంది. క్రికెట్లో సెంచరీ థ్రిల్ ఏమిటో మనందరికీ బాగా తెలుసు. ఈరోజు నేను మీతో క్రికెట్ గురించి మాట్లాడను, కానీ మన భారతదేశం అంతరిక్షంలో చేసిన అద్భుతమైన సెంచరీ గురించి మాట్లాడతాను. గత నెలలో ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని దేశం యావత్తూ తిలకించింది సగర్వంగా. ఈ 100 అనేది కేవలం ఒక సంఖ్య కాదు, అంతరిక్ష రంగంలో కొత్త శిఖరాల్ని చేరుకోవాలి అనే మన సంకల్పాన్ని కూడా స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. మన అంతరిక్ష రంగ ప్రయాణం చాలా సాధారణ రీతిలో ఆరంభమైంది. అడుగడుగునా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయినా మన శాస్త్రవేత్తలు ముందుకు సాగుతూ విజయం సాధించారు. కాలక్రమేణా అంతరిక్ష రంగ ప్రయాణంలో మన విజయాల జాబితా చాలా పెద్దదిగా మారింది. అది ప్రయోగ వాహన తయారీ కావచ్చు, చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య L1 విజయం కావచ్చు. ఒకే రాకెట్తో ఒకేసారి 104 ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి పంపే అద్భుతమైన అపూర్వమైన కృషి కావచ్చు. ఏదైనా ఇస్రో విజయాల పరిధి చాలా పెద్దది. గత 10 ఏళ్లలోనే దాదాపు 460 ఉపగ్రహాల్ని ప్రయోగించారు. ఇందులో ఇతర దేశాలకు చెందిన అనేక ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో మనం గమనిస్తున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన అంతరిక్ష శాస్త్రవేత్తల బృందంలో మహిళా శక్తి భాగస్వామ్యం నిరంతరం పెరుగుతున్నది. ఈరోజు అంతరిక్ష రంగం మన యువతకు ఎంతో ఇష్టమైందిగా మారటం చూసి నేనెంతో సంతోషిస్తున్నాను. ఈ రంగంలో స్టార్టప్లు, ప్రైవేటు రంగ అంతరిక్ష సంస్థల సంఖ్య 100లకు చేరుకుంటుంది అని కొన్నేళ్ల క్రితం వరకు ఎవ్వరూ ఊహించు కూడా ఉండరు. జీవితంలో ఉత్కంఠభరితమైన, ఉత్తేజకరమైన పని ఏదైనా ఒకటి చేయాలి అనుకునే మన యువతకు అంతరిక్ష రంగం ఒక అద్భుతమైన ఎంపికగా మారుతోంది. మిత్రులారా, రాబోయే కొద్ది రోజుల్లో మనం జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకోబోతున్నాం. నేషనల్ సైన్స్ డే. మన పిల్లలు, యువత సైన్స్ పట్ల ఆసక్తి, ఇష్టాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. దీని గురించి నాకు ఆలోచన ఉంది. ఈ ఆలోచనను మీరు శాస్త్రవేత్తగా ఒకరోజు అని పిలవండి. అంటే మీరు ఒకరోజు శాస్త్రవేత్తగా గడపటానికి ప్రయత్నించాలి. మీ సౌలభ్యం, మీ కోరిక, మీ వీలు ప్రకారం ఏ రోజైనా ఎంచుకోండి. ఆ రోజున మీరు ఏదైనా ఒక పరిశోధనా ప్రయోగశాల, ప్లానెటేరియం లేదా స్పేస్ సెంటర్ లాంటి ప్రదేశాలని సందర్శించాలి. ఇది సైన్స్ పట్ల మీకున్న ఉత్సుకతను మరింత పెంచుతుంది. అంతరిక్షం విజ్ఞాన శాస్త్రంలాగే భారతదేశం తన బలమైన గుర్తింపును వేగంగా ఏర్పరచుకుంటున్న మరొక రంగం ఉంది. ఈ రంగం AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే కృత్రిమ మేధ. ఇటీవల నేను ఒక భారీ స్థాయి AI సమావేశానికి హాజరు కావటానికి ప్యారిస్ వెళ్ళాను. ఈ రంగంలో భారతదేశం సాధించిన పురోగతిని అక్కడ ప్రపంచం ఎంతో ప్రశంసించింది. మన దేశంలో ప్రజలు నేడు AIని వివిధ మార్గాల్లో ఉపయోగిస్తున్న ఉదాహరణల్ని మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి తెలంగాణలోని ఆదిలాబాద్లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో తోడాశం కైలాస్ అనే ఉపాధ్యాయుడు ఒకరున్నారు. వారు డిజిటల్ పాటలు, సంగీతం పట్ల ఆయనకున్న ఆసక్తి మన ఆదివాసీ భాషల్ని కాపాడటంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది. కైలాస్ గారు కృత్రిమ మేధ సాధనాల సహాయంతో కొలామీ భాషలో పాటను కంపోజ్ చేయటం ద్వారా అద్భుతాలు చేశారు. ఆయన కొలామీ భాషలోనే కాకుండా అనేక ఇతర భాషల్లో పాటల్ని రూపొందించటానికి AIని పర్ఫెక్ట్గా ఉపయోగిస్తున్నారు. మన ఆదివాసీ సోదర సోదరీమణులు సామాజిక మాధ్యమాల్లో ఆయన ట్రాక్లను చాలా ఇష్టపడుతున్నారు కూడా. అంతరిక్ష రంగమైనా, కృత్రిమ మేధారంగమైనా మన యువత భాగస్వామ్యం అంతకంతకు పెరుగుతూ వస్తున్నది. ఇది కొత్త విప్లవానికి జన్మనిస్తున్నది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించటంలో, ప్రయత్నించటంలో
భారతదేశ ప్రజలు ఎవ్వరికీ తీసిపోరు. నా ప్రియమైన దేశవాసులారా, వచ్చే నెల మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మన మహిళా శక్తికి జోహార్లు అర్పించేందుకు ఇది ఒక ప్రత్యేక సందర్భం. దేవీ మహాత్మ్యంలో ఇలా ఉంది: విద్యా సమస్త తవదేవి భేద స్త్రీయస్సమస్త సకలా జగత్సు. అంటే విద్యలన్నీ దైవం వివిధ రూపాల వ్యక్తీకరణే. ప్రపంచంలోని సమస్త స్త్రీ శక్తిలో దైవం ప్రతిబింబిస్తుంది. మన సంస్కృతిలో ఆడపిల్లల పట్ల గౌరవం అత్యంత ప్రధానమైంది. మన స్వాతంత్ర పోరాటంలో, రాజ్యాంగ రూపకల్పనలో దేశ మాతృశక్తి పోషించిన పాత్ర అద్భుతం. రాజ్యాంగ సభలో మన జాతీయ జెండాను ప్రశంసిస్తూ హంసా మెహతా గారు చెప్పిన విషయాల్ని నేను వారి స్వరంలో మీ అందరితో పంచుకుంటున్నాను. It is in the fitness of things that this first flag that will fly over this ఈ పార్లమెంటు భవనంపై ఎగురుతున్న ఈ మొదటి జెండా భారత మహిళల బహుమతిగా ఉండాలని అనడం సముచితంగా ఉంది. ఈ ఉషోదయంలో కాషాయం ఉద్భవించింది. మన దేశ స్వాతంత్ర్యం కోసం మనం పోరాడాం, బాధపడ్డాం, త్యాగం చేశాం. ఈరోజు మనం మన లక్ష్యాన్ని సాధించాం. మన స్వేచ్ఛకు గుర్తుగా ఉండే దీన్ని ప్రదర్శించడం ద్వారా మనం దేశానికి మన సేవలను అందించేందుకు పునరంకితమవుతున్నాం. గొప్ప భారతదేశం కోసం దేశాల మధ్య ఒక దేశంగా ఉండే ఉత్తమ దేశ నిర్మాణానికి మనం ప్రతిజ్ఞ చేస్తాం. మనం సాధించిన స్వేచ్ఛను కొనసాగించే విధంగా గొప్ప లక్ష్యం కోసం పనిచేయడానికి మనం ప్రతిజ్ఞ చేస్తాం. మిత్రులారా, మన జాతీయ జెండాకు రూపకల్పన జరిగినాటి నుండి దానికోసం జరిగిన త్యాగాల దాకా దేశవ్యాప్తంగా మహిళల సహకారాన్ని, భాగస్వామ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు హంసా మెహతా గారు. మన త్రివర్ణ పతాకంలోని కాషాయ రంగులో కూడా ఈ భావన స్పష్టంగా ప్రతిబింబిస్తుంది అని నమ్మారు. భారతదేశాన్ని బలంగా, సంపన్నంగా మార్చటంలో మన మహిళా శక్తి తన విలువైన సహకారాన్ని అందిస్తుంది అని విశ్వాసం వ్యక్తం చేశారు. నేడి మాటలు ఎంతో నిజమవుతున్నాయి కూడా. మీరు ఏ రంగాన్నైనా చూడండి, మహిళల సహకారం ఎంత విస్తృతంగా, ఎంత స్పష్టంగా ఉందో మీకు తెలుస్తుంది. మిత్రులారా, ఈసారి మహిళా దినోత్సవం రోజు నేను మన మహిళా శక్తికి అంకితం చేసే ఒక చొరవ తీసుకుంటున్నాను. ఈ ప్రత్యేక సందర్భంలో నేను నా సోషల్ మీడియా ఖాతాలైన ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్ని మహిళలకు ఒకరోజు అప్పగించాలి అనుకుంటున్నాను. వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలకు, వివిధ రంగాల్లో నూతన ఆవిష్కరణలు చేసి ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్న నారీమణులకు నా సామాజిక మాధ్యమ ఖాతాల్ని ఒక రోజు కోసం అప్పగిస్తాను. మార్చి 8వ తేదీన ఆ మహిళలు తమ పనుల వివరాల్ని, అనుభవాల్ని దేశ ప్రజలతో పంచుకుంటారు. వేదిక నాది కావచ్చు, కానీ వారి అనుభవాలు, సవాళ్ళు, విజయాల గురించే ఉంటుంది మొత్తం. ఈ అవకాశాన్ని పొందాలి అనుకుంటే నమో యాప్లో ప్రత్యేక ఫోరం ద్వారా ఈ ప్రయోగంలో భాగస్వాములు కావచ్చు. నా ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా మీ సందేశాన్ని యావత్ ప్రపంచానికి తెలియచేయండి. ఈసారి మహిళా దినోత్సవం రోజు మనమందరం ఆ అజేయమైన మహిళా శక్తిని ఉత్సవంగా జరుపుకుందాం, గౌరవిద్దాం, నమస్కరిద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఉత్తరాఖండ్లో జరిగిన జాతీయ క్రీడలు పంచిన ఉత్సాహాన్ని మీరంతా అద్భుతంగా ఆస్వాదించారు. మీలో చాలామంది ఉంటారు ఆనందాన్ని పంచుకున్నవాళ్ళు. దేశవ్యాప్తంగా 11,000 మందికి పైగా అథ్లెట్లు ఇందులో వారి వారి క్రీడా సామర్థ్యాల్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఈ క్రీడా సంరంభం దేవభూమి కొత్త రూపాన్ని మన ముందు సాక్షాత్కరింపచేసింది. ఉత్తరాఖండ్ ఇప్పుడు దేశంలో బలమైన క్రీడాశక్తిగా ఎదుగుతూ వస్తోంది. ఉత్తరాఖండ్ ఆటగాళ్లు కూడా అద్భుతంగా రాణించారు. ఈసారి ఉత్తరాఖండ్ 7వ స్థానంలో నిలిచింది. ఇదే క్రీడాశక్తి. ఇది వ్యక్తులు, సమాజాలతో పాటు యావత్తు రాష్ట్రాన్ని కూడా మారుస్తుంది. ఇది భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది, శ్రేష్టమైన సంస్కృతిని కూడా ప్రోత్సహిస్తుంది. మిత్రులారా, ఈరోజు
దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఈ ఆటల్లో కొన్ని బాగా గుర్తుండిపోయే ప్రదర్శనల గురించి. ఈ క్రీడల్లో అత్యధిక సంఖ్యలో బంగారు పతకాలు గెలుచుకున్నందుకు సర్వీసెస్ జట్టుకు నా హృదయపూర్వక అభినందనలు. జాతీయ క్రీడల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుణ్ణి నేను అభినందిస్తున్నాను. మన ఆటగాళ్లలో చాలామంది ఖేలో ఇండియా ప్రచారం ఫలితంగానే బయటి ప్రపంచానికి పరిచయం అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి సావన్ బర్వాల్, మహారాష్ట్ర నుండి కిరణ్ మాత్రే, తేజస్ షిర్సే, ఆంధ్రప్రదేశ్ నుండి జ్యోతి యారాజీ అందరూ దేశానికి కొత్త ఆశలనిచ్చారు. ఉత్తరప్రదేశ్కు చెందిన జావెలిన్ థ్రోయర్ సచిన్ యాదవ్, హర్యానాకు చెందిన హై జంపర్ పూజ, కర్ణాటకకు చెందిన స్విమ్మర్ దీనిది దేశిందు దేశ ప్రజల హృదయాన్ని గెలుచుకున్నారు. వారు 3 కొత్త జాతీయ రికార్డుల్ని సృష్టించటం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సంవత్సరం జాతీయ క్రీడల్లో టీనేజ్ ఛాంపియన్ల సంఖ్య ఆశ్చర్యకరంగా ఉంది. 15 ఏళ్ల షూటర్ గెవిన్ ఆంటోనీ, ఉత్తరప్రదేశ్కు చెందిన 16 ఏళ్ల హ్యామర్ త్రో క్రీడాకారిణి అనుష్కా యాదవ్, మధ్యప్రదేశ్కు చెందిన 19 ఏళ్ల పోల్ వాల్టర్ దేవ్కుమార్ మీనా భారతదేశ క్రీడా భవిష్యత్తు ప్రతిభావంతమైన నవతరం చేతుల్లో ఉంది అని నిరూపించారు. ఉత్తరాఖండ్లో జరిగిన జాతీయ క్రీడలు ఓటమిని ఎప్పుడూ అంగీకరించని వారు ఖచ్చితంగా గెలుస్తారు అని నిరూపించాయి. సుఖాలతో ఎవ్వరూ ఛాంపియన్గా మారలేరు. మన యువ అథ్లెట్ల దృఢ సంకల్పం, క్రమశిక్షణతో భారతదేశం నేడు ప్రపంచ క్రీడా శక్తి కేంద్రంగా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. ఈ విషయంలో నేనెంతో సంతోషిస్తున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, డెహ్రాడూన్లో జాతీయ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా నేనొక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించాను. ఇది దేశంలో కొత్త చర్చకు నాంది పలికింది. ఆ అంశం ఊబకాయం. ఆరోగ్యవంతమైన దృఢమైన దేశంగా మారాలి అంటే మనం ఊబకాయం సమస్యను ఎదుర్కోవాలి. ఒక అధ్యయనం ప్రకారం ప్రస్తుతం ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. గత కొన్నేళ్లలో ఊబకాయం కేసులు రెట్టింపయ్యాయి. పిల్లల్లో ఊబకాయం సమస్య కూడా 4 రెట్లు పెరగటం మరింత ఆందోళన కలిగించే విషయం. 2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది అధిక బరువుతో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గణాంకాలు చూపిస్తూ ఉన్నాయి. అంటే వారు ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉన్నారన్నమాట. ఈ గణాంకాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? ఈ అంశం మనందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అధిక బరువు లేదా ఊబకాయం అనేక రకాల సమస్యలు, వ్యాధులకు దారితీస్తుంది. మనమందరం కలిసి చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా ఈ సవాల్ను ఎదుర్కోవచ్చు. నేను సూచించిన ఒక పద్ధతి వంట నూనె వినియోగాన్ని 10% తగ్గించటం. మీరు ప్రతి నెల 10% తక్కువ నూనె వాడాలి అని నిర్ణయించుకుంటారు. తినడానికి నూనె కొంటున్నప్పుడు దాంట్లో 10% తక్కువ కొనుక్కోవాలి అని మీరు నిర్ణయించుకోండి. ఇది ఊబకాయాన్ని తగ్గించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అవుతుంది. ఈరోజు మన్ కీ బాత్లో ఈ అంశం మీద కొన్ని ప్రత్యేక సందేశాలు మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. స్థూలకాయాన్ని విజయవంతంగా అధిగమించటం ద్వారా తనను తాను నిరూపించుకున్న ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాతో ఆరంభిద్దాం. सभी को नमस्ते, मैं नीरज चोपड़ा। आज आप सभी को बताना चाहता हूं कि हमारे అందరికీ माननीय నమస్కారం. प्रधानमंत्री నేను श्री नरेंद्र నీరజ్ मोदी చోప్రాని जी మాట్లాడుతున్నాను. మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈసారి మన్ కీ బాత్లో ఊబకాయం గురించి చర్చించడం దేశానికి చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయంతో నాకు కూడా సంబంధం ఉంది. ఎందుకంటే నేను గ్రౌండ్కి వెళ్ళడం ప్రారంభించినప్పుడు చాలా అధిక బరువుతో ఉన్నాను. నేను శిక్షణ ప్రారంభించి సరైన ఆహారం తీసుకోవడం ద్వారా నా ఆరోగ్యం చాలా మెరుగుపడింది. ఆ తర్వాత నేను ప్రొఫెషనల్ అథ్లెట్ అయినప్పుడు ఇది నాకు చాలా ఉపకరించింది. తల్లిదండ్రులు కూడా ఏవైనా అవుట్డోర్ క్రీడలు ఆడాలని నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు మీ పిల్లలను కూడా వెంట తీసుకెళ్ళండి. మంచి ఆరోగ్యకరమైన జీవనశైలితో నడిపించాలి. సరైన విధంగా తినాలి. వ్యాయామం కోసం 1 గంట లేదా ఎక్కువ సమయాన్ని కేటాయించాలి.
నేను ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఆహారంలో ఉపయోగించే నూనెను 10% తగ్గించాలని మన ప్రధానమంత్రి చెప్తున్నారు. ఎందుకంటే మనం చాలాసార్లు వేపుడు వస్తువులను తింటాం. ఇవి ఊబకాయంపై భారీ ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ విషయాలను నివారించి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇదే నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. సామూహిక కృషి ద్వారా మనం మన దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లవచ్చు. ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు నీరజ్ గారు. ఇదే విషయం మీద ప్రముఖ అథ్లెట్ నిఖత్ జరీన్ గారు కూడా తమ అభిప్రాయాలను ఇలా వ్యక్తం చేశారు. हाय, मेरा नाम निखत जरीन है और मैं 2 टाइम्स वर्ल्ड बॉक्सिंग चैंपियन हूँ. जैसे कि हमारे प्रधानमंत्री नरेंद्र मोदी నేను जी ने 2 मन సార్లు की बात ప్రపంచ में బాక్సింగ్ obesity को ఛాంపియన్ని. लेकर जिक्र किया మన है. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్లో ఊబకాయం గురించి ప్రస్తావించారు. దేశం మొత్తం దృష్టి పెట్టాల్సిన విషయం ఇది. భారతదేశంలో ఊబకాయం చాలా వేగంగా వ్యాపిస్తున్నందువల్ల మనం మన ఆరోగ్యం గురించి ఆలోచించాలి. ఊబకాయాన్ని మనం నివారించాలి. సాధ్యమైనంత వరకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి ప్రయత్నించాలి. నేను కూడా ఒక అథ్లెట్ కాబట్టి నేను ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను అనుసరించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేను అనుకోకుండా అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటే లేదా నూనె పదార్థాలు తింటే అది నా పనితీరుపై ప్రభావం చూపుతుంది. నేను రింగ్లో త్వరగా అలసిపోతాను. నేను వంట నూనెలను వీలైనంత తక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తాను. బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించి రోజువారీ శారీరక శ్రమ చేస్తాను. అందుకే నేను ఎల్లప్పుడూ ఫిట్గా ఉంటాను. మనలా రోజు ఉద్యోగానికి పనికి వెళ్ళే సాధారణ ప్రజలు అందరూ ఆరోగ్యం గురించి తీవ్రంగా ఆలోచించాలి. రోజువారీ శారీరక శ్రమ చేయాలి. దీనివల్ల మనం గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులకు దూరంగా ఉంటాం. మనల్ని మనం ఫిట్గా ఉంచుకుందాం. ఎందుకంటే మనం ఫిట్గా ఉంటే భారతదేశం ఫిట్గా ఉంటుంది. నిఖత్ జరీన్ గారు మరికొన్ని మంచి విషయాల్ని ప్రస్తావించారు. ఇప్పుడు డాక్టర్ దేవిశెట్టి ఏం చెబుతున్నారో విందాం. ఆయన వైద్యుడు అని మీ అందరికీ తెలుసు. ఈ ఊబకాయం విషయంపై నిరంతరం కృషి చేస్తున్నారు డాక్టర్ దేవిశెట్టి. I would like to thank our Honorable Prime Minister for creating an awareness about obesity in his most popular అత్యంత ప్రజాదరణ పొందిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఊబకాయం గురించి అవగాహన కల్పించినందుకు మన గౌరవనీయ ప్రధానమంత్రికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేడు ఊబకాయం ఒక కాస్మెటిక్ సమస్య కాదు, ఇది చాలా తీవ్రమైన వైద్య సమస్య. భారతదేశంలోని చాలామంది యువకులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఈ ఊబకాయానికి ప్రధాన కారణం తక్కువ నాణ్యత ఉండే ఆహారం తీసుకోవడం. ముఖ్యంగా బియ్యం, చపాతీ, చక్కెర వంటి కార్బోహైడ్రేట్లను, నూనెను అధికంగా తీసుకోవడం. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఫ్యాటీ లివర్ ఇలా అనేక ఇతర సమస్యలకు ఊబకాయం దారితీస్తుంది. కాబట్టి యువకులందరికీ ఇదే నా సలహా. మీరంతా వ్యాయామాన్ని ప్రారంభించండి. మీ ఆహారాన్ని నియంత్రించండి. చాలా చురుగ్గా ఉండండి. మీ బరువును జాగ్రత్తగా చూసుకోండి. మరోసారి మీ అందరికీ చాలా సంతోషకరమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మిత్రులారా, ఆహారంలో నూనె తక్కువగా వాడటం, ఊబకాయాన్ని ఎదుర్కోవటం అనేది కేవలం వ్యక్తిగత ఎంపిక మాత్రమే కాదు, కుటుంబం పట్ల మన బాధ్యత కూడా. ఆహారంలో నూనెను ఎక్కువగా వాడటం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, హైపర్ టెన్షన్ లాంటి అనేక వ్యాధులు వస్తాయి. మన ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవటం ద్వారా మన భవిష్యత్తును మరింత బలంగా, ఆరోగ్యంగా, వ్యాధి రహితంగా మార్చుకోవచ్చు. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ దిశలో మన ప్రయత్నాల్ని మనం పెంచాలి, మన జీవితాల్లో అమలు చేయాలి. మనమందరం కలిసి దీన్ని చాలా సమర్థవంతంగా ఆడుతూ పాడుతూ చేయగలం కూడా. ఉదాహరణకు, నేను 10 మందిని వారి ఆహారంలో నూనెను 10% తగ్గించగలరా అని ఈరోజు మన్ కీ బాత్ ఎపిసోడ్ తర్వాత అభ్యర్థిస్తాను, సవాల్ చేస్తాను. మరో 10 మంది కొత్త వ్యక్తులకు ఇదే సవాల్ను మీరు ఇవ్వండి అని కూడా నేను అభ్యర్థిస్తున్నాను. ఇది ఊబకాయంతో పోరాటానికి ఎంతో సహాయకారిగా ఉంటుంది అని నా విశ్వాసం. మిత్రులారా, ఆసియా సింహం, హాంగల్, పిగ్మీ హాగ్స్, సింహం తోక ఉండే మకాక్ మధ్య
సారూప్యత ఏమిటో మీకు తెలుసా? దీనికి సమాధానం ఏంటంటే, ఇవన్నీ ప్రపంచంలో మరెక్కడా కనిపించవు, ఒక్క మన దేశంలోనే ఉంటాయి. మనకు వృక్షజాలం, జంతుజాలంతో కూడిన అత్యంత శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ ఉంది. ఈ వన్యప్రాణులు మన చరిత్రలో, మన సంస్కృతిలో ఒక అంతర్భాగంగా ఉన్నాయి. అనేక జంతువుల్ని మనం దేవుళ్ళ వాహనాలుగా కూడా చూస్తాం. మధ్య భారతదేశంలోని అనేక తెగల ప్రజలు భాగేశ్వరుణ్ణి పూజిస్తారు. మహారాష్ట్రలో వాఘోబాను పూజించే సంప్రదాయం ఉంది. అయ్యప్ప స్వామికి కూడా పులితో చాలా గాఢమైన సంబంధం ఉంది. సుందర్బన్స్లో పులి వాహనంగా ఉండే బోన్ బీబీని పూజిస్తారు. కర్ణాటకలో హులివేష, తమిళనాడులో పులి, కేరళలో పులికలి, ఇలాంటి అనేక సాంస్కృతిక నృత్యాలు మనకున్నాయి. ఇవి ప్రకృతి వన్యప్రాణులకు ఎంతో దగ్గరగా ఉన్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు నా ఆదివాసీ సోదర సోదరీమణులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కర్ణాటకలోని బీఆర్టీ టైగర్ రిజర్వ్లో పులుల జనాభాలో స్థిరమైన పెరుగుదల ఉంది. దీని ప్రధాన కారణం పులిని పూజించే సోలిగా తెగ ప్రజలే. వీరి కారణంగా ఈ ప్రాంతంలో మనిషి జంతు సంఘర్షణ దాదాపు తక్కువగా ఉంది. గుజరాత్ ప్రజలు గిర్ ప్రాంతంలోని ఆసియా సింహాల రక్షణ సంరక్షణలో కూడా గణనీయంగా దోహదం చేశారు. ప్రకృతితో సహజీవనం అంటే ఏమిటో ప్రపంచానికి చూపించారు. మిత్రులారా, ఈ ప్రయత్నాల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా పులులు, చిరుతలు, ఆసియా సింహాలు, ఖడ్గమృగాలు, జింకల జనాభా వేగంగా పెరుగుతున్నది. భారతదేశంలోని వన్యప్రాణుల వైవిధ్యం ఎంత అందంగా ఉందో గమనించటం కూడా ఎంతో విలువైంది. ఆసియా సింహాలు దేశంలోని పశ్చిమ భాగంలో కనిపిస్తాయి. పులుల శ్రేణి తూర్పు, మధ్య, దక్షిణ భారతదేశంలో ఉంటుంది. ఖడ్గమృగాలు ఈశాన్య భారతంలో కనిపిస్తాయి. భారతదేశంలోని ప్రతి ప్రాంతం ప్రకృతి పట్ల స్పందించటంతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కూడా ఎంతో కట్టుబడి ఉంది. అండమాన్ నికోబార్ దీవులతో తరతరాలుగా అనుబంధం ఉన్న అనురాధారావు గారి గురించి నాకు తెలిసింది. అనురాధ గారు చిన్న వయసులోనే జంతు సంక్షేమం కోసం తనను తాను అంకితం చేసుకున్నారు. 3 దశాబ్దాలుగా జింకలు, నెమళ్ల రక్షణను తన ధ్యేయంగా ఎంచుకున్నారు. అక్కడి ప్రజలు అనురాధారావు గారిని డీర్ ఉమన్ అని పిలుస్తారు. మనం వచ్చే నెల ఆరంభంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. వన్యప్రాణుల రక్షణలో పాల్గొనే వ్యక్తుల్ని ప్రోత్సహించాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ రంగంలో అనేక స్టార్టప్లు కూడా ఏర్పాటు కావటం నాకు చాలా సంతృప్తినిచ్చే విషయం. మిత్రులారా, ఇది బోర్డు పరీక్షల సీజన్. నా యువ మిత్రులకు, అంటే పరీక్షలు రాయబోయే యోధులకు వారి పరీక్షల సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తి సానుకూల దృక్పథంతో, అద్భుతమైన స్ఫూర్తితో మీరు మీ జవాబు పత్రాల్ని సమర్పించాలి. ప్రతి సంవత్సరం పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పరీక్షా యోధులతో పరీక్షలకు సంబంధించిన అనేక అంశాలపై మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమం సంస్థాగత రూపాన్ని పొందుతున్నది. ఈ కార్యక్రమం ఈ దశకు చేరటం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. కొత్త నిపుణులు కూడా ఇందులో చేరుతున్నారు. ఈ సంవత్సరం పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ఒక కొత్త విధానంలో నిర్వహించేందుకు ప్రయత్నం చేశాం. నిపుణులు చేరారు. 8 వేర్వేరు ఎపిసోడ్లు కూడా చేర్చటం జరిగింది. ఆహారం, పానీయాల విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించాం. మొత్తం పరీక్షల నుంచి మొదలుకొని ఆరోగ్య సంరక్షణ, మానసిక ఆరోగ్యం దాకా అనేక అంశాలను ఇందులో పొందుపరిచాం. మునుపటి టాపర్లు కూడా తమ ఆలోచనల్ని, అనుభవాల్ని అందరితో పంచుకున్నారు కూడా. దీని గురించి చాలామంది యువకులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నాకెన్నో లేఖలు రాశారు. ప్రతి అంశాన్ని ఇందులో వివరంగా చర్చించటం వల్ల ఈ విధానం తమకు బాగా నచ్చిందని వారు రాశారు. ఇన్స్టాగ్రామ్లో కూడా మన యువ స్నేహితులు ఈ ఎపిసోడ్లను పెద్ద సంఖ్యలో వీక్షించారు.
ఈ కార్యక్రమం ఢిల్లీలోని సుందర్ నర్సరీలో నిర్వహించటం మీలో చాలామందికి నచ్చింది. ఇప్పటి వరకు పరీక్షా పే చర్చ ఎపిసోడ్లను చూడలేకపోయిన మన యువ స్నేహితులు వీటిని తప్పకుండా చూడాలి. ఈ ఎపిసోడ్లన్నీ నమో యాప్లో అందుబాటులో ఉన్నాయి మీకోసం. మరోసారి పరీక్షా యోధులకు నా సందేశం ఏంటంటే, సంతోషంగా ఉండండి, ఒత్తిడి లేకుండా ఉండండి. నా ప్రియమైన మిత్రులారా, ఈసారి మన్ కీ బాత్లో విషయాలు ఇంతే. వచ్చే నెలలో కొత్త అంశాలతో మనం మళ్ళీ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుకుందాం. మీరు మీ ఉత్తరాలు, సందేశాలు నాకు పంపుతూనే ఉండండి. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా. నమస్తే.